నిన్నటి వీడియోలో మా డబుల్ బెడ్రూమ్ లో పూజ చేస్తున్నామని చెప్పాను కదా, అయితే దానికి కామెంట్ వచ్చింది ఇంతకు పూజ ఎవరు చేస్తున్నారని చెప్పి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఇంతకు ఎవరు పూజ చేశారో. మేము అక్కడ రీచ్ అయ్యే లోపే మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసిర్రు. ఇంకా మా మమ్మీ వచ్చాక మొత్తం నాకు గైడ్ చేసింది ఎట్లా వేయాలి ఏంది అని చెప్పి. ఇంకంతలోపే శివ అయితే అన్ని గుమ్మాలకి పువ్వులు కట్టేసిండు. ఇంకా కంపల్సరీ గుమ్మం ముందు ముగ్గులు ఉండాలి కాబట్టి నాకు వచ్చి రాని ముగ్గులు ఏదో ఇస్తాను. మేము కుండలో పాలు పొంగిస్తున్నాం కాబట్టి కట్టెలు కంపల్సరీ కావాలి కదా, అందుకే నేను శివ వెళ్లి కట్టెలు తీసుకొచ్చేసినాము. ఆ రోజు మా అలాగే కొంతమంది కూడా పూజ చేస్తుండే, కానీ కొంచెం గ్రాండ్ గా, సో కొంచెం అల్లరి ఉండే. మొత్తం ఇంకా టైం అవుతుందని చెప్పి కుండ పెట్టి పాలు కూడా పోసాను. అండ్ బాల్కనీ పక్కనే కిచెన్ ఉండడం వల్ల కొంచెం గాలి కూడా వీస్తుండే బాగా. ఇంకా కొద్దిసేపు ఆగిన దాని తర్వాత పాలైతే పొంగిపోయాయి. దేవుడి దయ వల్ల మేము పాలైతే అనుకున్న టైం కంటే ముందే పొంగిచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో పూజ అన్నమాట. మా వాళ్ళు అయితే తులజామాత అని ఎక్కువగా నమ్ముతారు, సో కంపల్సరీ తులజామాత ఉండాల్సిందే పూజలో. ఇంకా దాని తర్వాత శివ అయితే పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా సెట్ చేసేసాడు. అంతలోపే మా ప్రసాదం కూడా రెడీ అవుతుంది. ఇంకా ఫస్ట్ మేము గుమ్మం ముందు మొక్కేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాము. ఇంకా దాని తర్వాత గుమ్మడికాయతో హారతి ఇచ్చేసి గుమ్మడికాయ కూడా పళ్ళకొట్టేశాము. ఇంకా అన్ని మంచిగా జరగాలని మొక్కుకుంటూ ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇంకా అంతలోపే ఒక సైడ్ ఏమో మా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇంకా దాని తర్వాత శివ అయితే పూజ కంప్లీట్ చేసేసిండు. ఇవన్నీ చేస్తున్నా నేను మా నాన్నని ఎట్లా మర్చిపోతే, మా నాన్న కోసం కొంచెం ప్రసాదం పెట్టేసి ఇంకా దాంతో పాటు తనకు చాలా ఇష్టమైన బీడీ కూడా పెట్టేసాను. మొత్తం పూజలో ఇదొకటి మాకు ఎమోషనల్ మూమెంట్ అనమాట. అనుకున్నది అనుకున్న విధంగా జరిగితే తొందరలో మా నాన్నకు ఒక మంచి కార్యక్రమం చేస్తా అని మొక్కుకున్నా. చూద్దాం ఏమైతుందో.